రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా ఈ రోజు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ సివిల్ సప్లై గొడవలో ఉన్నటువంటి హమాలీలు ఎవరు ఉన్నారో వీరంతా కూడా వాళ్ళకి తగిన న్యాయం జరగట్లేదని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవో కూడా నెరవేర్చలేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నుంచి ఎటువంటి భరోసాలు కావాలి, ఏం జరుగుతుంది, సివిల్ సప్లైలో ఏం జరుగుతుంది? చాలా జరుగుతుంది. మన జిల్లాలో డిఎం గారు సస్పెండ్ అయ్యారు. ఈవేళ కూడా ఆవిడ మీద ఎంక్వైరీ ఏం జరిగిందో మనకు తెలియదు. ఈవేళ మేము కార్మికులుగా మా డిమాండ్లు ఏంటంటే ఈవేళ కొత్త వేతన ఒప్పందం 1/1/26 నుంచి జరగాలి. ఆ డిమాండ్ అమలు జరపమని వేళకి 6 నెలలు అయింది, అమలు జరపమని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రతి నెల 10వ తేదీ లోపు మేము పనిచేసిన కూలీ డబ్బులు ఇప్పించమని డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ 2 నెలలకు ఒకసారి కానీ డబ్బులు ఇవ్వటం లేదు. ఇక మూడవది, డిపోల మార్పిడి చేపడుతూ ఉన్నారు. డిపోల మార్పిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించట్లేదు. ఎంచేతంటే మా హమాలీ బతుకులు పోతాయి కనుక. నాలుగవది, ఈవేళ అన్లోడింగ్ ఛార్జీలు కూడా హమాలీల ఖాతాల్లోనే వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈవేళ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు చెక్కు మార్చుకుని మాకు డబ్బులు ఇస్తున్నాడు. దాన్ని మేము అంగీకరించట్లేదు. ఈవేళ పని మానేసిన చనిపోయిన వారి పిల్లలకి పిఎఫ్ డబ్బులు తక్షణం ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటిని ఈ 5 డిమాండ్లు తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెకి సిద్ధపడతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కూలి డబ్బులు ఇవ్వడానికి అదే గతంలోన 5-10 తారీఖుల లోపలే చెల్లించేవారు. అలాంటిది వేళ 20-25 ఉన్నా సరే, 5వ తేదీ వస్తున్నా సరే కానీ బిల్లులు చెల్లించలేదు. మరి కూలి చేసుకున్నటువంటి ఈ హమాలీల కుటుంబాలు ఎలా పోషించుకుంటారో ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే డిపోల్ని విడగొట్టి జిల్లా మండలాలు మార్చి అవసరాలను అప్పచెబుతాం అంటున్నారు. వీళ్ళ ఉపాధి కోల్పోద్దు కాబట్టి ఎలా యథావిధిగా ఏదైతే డిపోలు నడుపుతారో అదే విధంగా నడపాలనేది మా డిమాండ్. అలాగే ఆరోగ్యం బాగులేక పని తెలియలేక వదిలేసిన వాళ్ళు కానీ, అలాగే చనిపోయిన వాళ్ళు కానీ ఈ వెంటనే పిఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటాం ఆంధ్రప్రదేశ్ యూనియన్గా. అదేవిధంగా మీ తగిన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం వస్తుందా లేదా, ఏంటి పరిస్థితి? సార్, సివిల్ సప్లై అమలు యూనియన్ సార్ రావటం లేదు. అలాగే ప్రతి నెల హమాలీ బిల్లు 10వ తేదీ లోపు రావాలి. అది ఏంటంటే 2 మాసాలకు ఒకసారి రావడం ఇస్తుంటే ఇంతవరకు అయితే అమలు జరగడం లేదు. ఆ తర్వాత కొత్తగా పనిలో జాయిన్ అయిన వాళ్ళకి పిఎఫ్ నెంబర్లు ఇప్పించాలని కూడా అడుగుతాము. అలాగే అన్లోడింగ్ ఛార్జీలు హమాలీల అకౌంట్లో వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. హమాలీ ఛార్జీలు ఏంటంటే డీలర్ల వీళ్ళు కాంట్రాక్ట్ అకౌంట్ వేయడం వల్ల ఆయన 2 మాసాలకు 3 మాసాలకు ఒకసారి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది మాకు ఇప్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సంవత్సరాలు బట్టి కార్మికులు, కర్షకులు, శ్రామికుల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము ఉన్నాము, కార్మిక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు నేటికి 22వ తేదీ అవుతుంది. హమాలీలు కూలి చేసినటువంటి కూలీలు కూడా ఈరోజు వాళ్ళ ఖాతాలకి వేయలేదు, కాంట్రాక్ట్ ఖాతాలకు వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం వెంటనే స్పందించి హమాలీలు కూలి రేట్లు ఏవైతే ఇవ్వాలి, వేతనం వాళ్ళేదో అగ్రిమెంట్ జరిగిందో అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళ కూలి రేట్లు పెంచిన కూలి రేట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం పెంచిన కూలి రేట్లు ఇవ్వకపోయినా, డిపోలు మార్పుడు చేసినా, అలాగే చనిపోయినటువంటి పిల్లలకి పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వకపోయినా భారత కమ్యూనిస్టు పార్టీగా అవసరమైతే డిఎం ఆఫీస్ ముందు ముట్టడించడానికి వెనకంజిపోయి భూమిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ వద్ద భారీగా నిరసన తెలియజేసిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మాయిలంతా కూడా భారీ ఎత్తున ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. భరోసా లేకపోవడంతో మరింత ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఏదైతే కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు అయితే ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చలేని మాత్రం మేమైతే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామంటూ కూడా మరింత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పెద్ద ఎత్తున కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం.